దేశం నియంతృత్వం వైపు వెళ్తుంది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని చెప్పి ప్రతిపక్షాలు చేస్తున్న వాదన వెనక ఒక బలమైన కారణం ఉంది. ప్రధానంగా మోడీ వచ్చిన దగ్గర నుంచి భారతీయ శిక్షణా స్థితిలో మార్పులు, సిఐఏ, ఎన్ఆర్సి, యూసీసీ, 370 ఆర్టికల్ రద్దు, మహిళా రిజర్వేషన్లు ఇలాంటి ఒక విప్లవాత్మకమైన నిర్ణయాలను తీసుకోవడంలో మోడీ చాలా సాహసం చూపించారు. అవి తనకు ఓట్లు కురిపిస్తాయా లేదా అనే కాకుండా గతంలో ఏ రాజకీయ పార్టీ అయినా ఇప్పుడైనా సరే మన రాజకీయ పార్టీలు తమ ఓట్లు కురిపించే అంశాలను మాత్రమే టచ్ చేస్తూ ఉంటాయి. తమకు ఏదైనా ఇబ్బందికరమైన అంశం ఉంటే అది మంచిదైనా సరే, ప్రజలకి క్షేమకరమైందైనా సరే దాన్ని టచ్ చేయవు. ఏదో కొన్ని వర్గాలు బాధపడుతున్నాయి అనుకుంటే వాటిని పెండింగ్లో పెడతాయి. కానీ మోడీ మాత్రం బీజేపీ, ఆర్ఎస్ఎస్ యొక్క మూల సిద్ధాంతాలను అమలు చేసేందుకు కృతనిశ్చయంతో ఉండి ఆ యొక్క కార్యక్రమాల వైపు ముందుకు దూసుకుని వెళ్ళటం వల్ల ఈ కార్యక్రమాలన్నీ జరిగాయి. అయితే ఈ వ్యవస్థల్లో ఈ చేస్తున్న మార్పులు కాంగ్రెస్తో సహా అనేక ప్రాంతీయ పార్టీల యొక్క పునాదులను కదిలిస్తున్నాయి. పాత పునాదుల మీద వీళ్ళందరూ కూడా ఈ పార్టీలు తమ ఉనికి నిర్మించుకున్నాయి. బ్రిటిష్ వాళ్ళు వెళ్తూ వెళ్తూ మనకి కాంగ్రెస్ పార్టీని అప్పగిచ్చేసింది. బ్రిటిష్ వాళ్ళు మనల్ని ఎలా పరిపాలించారో ఆ పరిపాలన విధానంలో ఏ మార్పులు లేకుండా, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంచి, దేన్ని కదిలించకుండా, ఏ వర్గాన్ని అసంతృప్తి పరచకుండా, అలాగే అదే విధానాన్ని ఆ బానిస విధానాన్ని మన మీద కాంగ్రెస్ పార్టీ రుద్దడం వల్ల 70 ఏళ్ళు నిస్తేజమైన పరిపాలన సాగి వాళ్ళ అధికారానికి ఇబ్బంది రాకుండా ఉంది. ఏ చిన్న మార్పు వచ్చినా ఆ మార్పు వల్ల ఉనికి దెబ్బతింటుందన్నమాట. ఎన్టీ రామారావు వచ్చి ఆంధ్ర రాష్ట్రం, తెలుగు రాష్ట్రాల్లో మున్సిపలీకరణం యొక్క వ్యవస్థను తీసేసే వరకే కాంగ్రెస్ పార్టీ ఉనికి చాలా ప్రమాదంలో పడింది. అలాగే మోడీ తిరిగి 400 సీట్లు సాధించి అధికారంలోకి వస్తే ఆర్ఎస్ఎస్ యొక్క మూల సిద్ధాంతాలను అమలు చేయడంలో పూర్తిగా సాహసోపేతంగా ప్రవర్తిస్తాడు, ఏమాత్రం వెనుకాడడు అని చెప్పేసి అందరికీ అర్థమవుతుంది. ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతం దేశంలో జాతీయ పార్టీలే ఉండాలి. ప్రాంతీయ పార్టీలు కొద్ది ప్రాంతాలకి, కొన్ని వర్గాల కోసం, కొన్ని కులాల కోసం చేసే పోరాడే పార్టీలు లాంటివి ఉండకూడదు. అదేవిధంగా దేశంలో చిన్న రాష్ట్రాలు ఉండాలి. ఇప్పుడు 29 ఉన్న 50 రాష్ట్రాలు ఉండాలి. ఈ ఒకే దేశం, ఒకే ఎన్నిక. దేశంలో ఏ కార్యక్రమం అయినా సరే దేశం కోసమే జరగాలి. ఈ రకమైన భారతీయ జనతా పార్టీ యొక్క ఒక మూల సిద్ధాంతం, ఆర్ఎస్ఎస్ యొక్క మూల సిద్ధాంతాలను అమలు చేసేందుకు మోడీ ఏమాత్రం వెనకాడ్డు. ఫుల్ మెజారిటీ వస్తే రాజ్యాంగ సవరణ చేయడానికి కూడా సిద్ధపడతాడు. ఇవన్నీ చేస్తే కాంగ్రెస్ పార్టీతో సహా ప్రాంతీయ పార్టీలు తమ ఉనికిని కోల్పోతాయని చెప్పి ప్రాంతీయ పార్టీలకి పెద్ద ఎత్తున భయం ఉండి ఈరోజు విదేశీ సహాయం తీసుకొని పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. నాకు మోడీ నియంత ఈ రకమైన మాటలు మాట్లాడటం మొదలుపెట్టే తప్ప వేరేం లేదు. రేపు ఎన్నికల్లో మోడీ గెలిస్తే ఇప్పుడున్న పార్టీలన్నీ కూడా జీవోత్సవాల్లాగా మిగిలిపోయే పరిస్థితి ఉంటుంది.